రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వివాదంలోకి తాజాగా యోగేష్ తల్లి ఎంట్రీ ఇచ్చారు. తప్పుడు కేసులతో యోగేష్ను మాల్వి మల్హోత్రా 4 ఏళ్లు జైల్లో పెట్టించిందని ఆరోపిస్తున్నారు. దీనిపై యోగేష్ తల్లి ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రేమ పేరుతో తన కొడుకు చుట్టూ తిరిగి మాల్వి తమ ఆస్తులు లాక్కుందని ఆరోపించారు. ఆమె తన కొడుకుతో ఫ్లైట్లలో తిరుగుతూ డబ్బు కాజేసిందని ఆ వీడియోలో చెప్పారు. మాల్వి, యోగేష్ మధ్య జరిగిన చాటింగ్లు, కాల్ లాగ్స్, స్క్రీన్ షాట్స్ కూడా ఆమె బయటపెట్టారు. అన్ని రకాలుగా వాడుకొని ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడని, తిరిగి తన కొడుకుపైన కేసు పెట్టిందని యోగేష్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రాజ్ తరుణ్ కేసులో కొత్త ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. मैं आज इस वीडियो पे इसीलिए आई हूँ कि मैंने फिलहाल में राज का और मालवी और लवनिया का मीडिया में सुना था। जो दुख आज लवनिया भुगत रही है, मैं पिछले चार सालों से इसी दुख को भुगत रही हूँ अपने बेटे के। मैं आज तक अपने 4 साल से अपने बेटे से नहीं मिल पा रही हूँ और इसने मालवी मल्होत्रा ने मेरे बेटे को बुरी तरह से फंसा के झूठे केस में फंसा दिया मीडिया में। మరోవైపు యోగేష్ను మాల్వి మోసం చేసి 4 ఏళ్ల జైల్లో పెట్టించిందని, ఆమెది చాలా క్రిమినల్ మైండ్ అని ఆరోపించింది. యోగేష్ను జైల్లో పెట్టించడానికి 40 లక్షల రూపాయలు అప్పు కూడా చేసిందని చెప్పింది. యోగేష్ తనపై హత్యాయత్నం చేశాడని కేసు పెట్టిందని తెలిపింది. వీటన్నింటిపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పింది లావణ్య. చిన్న వయసులో ఆవిడ చాలా సీన్స్ చేసేసింది. ఒక అబ్బాయి పైన ఇల్లీగల్ కేసు అలాగే పెట్టి, అంటే తప్పుడు కేసు పెట్టి 4.5 సంవత్సరాలు ఆ అబ్బాయిని జైల్లో ఉంచింది. ఆ అమ్మాయి ఈగో అండ్ మొండితనం ఎంత హైకి వెళ్తుందంటే, మరి ఎందుకు ఆ కేసు తీసుకోవట్లేదు నువ్వు వెనక్కి అంటే, ఆ కేసు నేను వెనక్కి తీసుకుంటే నేను తప్పుడు దాన్ని లేదా నీ అబద్ధం చెప్పానని ప్రూవ్ అయిపోద్ది కదా అన్న ఒక దాంట్లోని 4.5 సంవత్సరాలు ఒక అబ్బాయిని ఇంకా హింసిస్తూ ఒక కుటుంబానికి దూరం చేసింది, ఒక కొడుకుని. అండ్ వేసిన శిక్ష కూడా అండి హ్యాంగ్ టు డెత్. ఇది ఈవిడ కనిందా అండి, వీళ్ళ మమ్మీ కన్నారా ఆవిడని, ఆ యోగేష్ అనే అబ్బాయిని హ్యాంగ్ టు డెత్ అని శిక్ష వేయించడం ఏంటండి? 40 లక్షలు అప్పు చేసి యోగేష్ అనే అబ్బాయికి యాంటీగా శిక్ష పడాలని ఫైట్ చేసిందండి. వీటన్నిటికీ ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. ఆవిడ లైఫ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ రాణా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ఈ కేసుకి సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది? పోలీసులు ఏం చెప్తున్నారు? మొత్తం ఒక సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మొత్తం డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందో అట్లా వన్ బై స్టెప్ బై ఒక్కొక్క సన్నివేశం ఆసక్తికరంగా మారిపోయింది చెప్పుకోవచ్చు లావణ్య రాజ్ కిరణ్ ఎపిసోడ్లో. ఎందుకంటే ఇప్పుడు తాజాగా లావణ్య గతంలో 2 రోజులకు ముందు బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు మాల్వి మల్హోత్రా పైన కొన్ని ఆరోపణలు చేసింది. ముఖ్యంగా మాల్వి మల్హోత్రాకు సంబంధించిన గత బాయ్ ఫ్రెండ్ ఎవరైతున్నారో అసోసియేట్ ప్రొడ్యూసర్గా పనిచేసినటువంటి యోగేష్, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం పైన కూడా ఆమె బయట పెట్టింది. తర్వాత యోగేష్ని ఏ విధంగా వాడుకునింది, వాడుకున్న తర్వాత ఏ విధంగా అతనిపైన కేసులు పెట్టి జైలు పాలు చేసింది. దాదాపు 4 ఏళ్ల పాటు కూడా ఇదే కేసులో అతను బెయిల్ కూడా రాకుండా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నాడంటే ఆమె యుగో ఎంతవరకు వెళ్ళిందో, మొత్తం క్రిమినల్ బ్రెయిన్ అనేసి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో దానికి సాక్ష్యంగా నిన్న యోగేష్ వాళ్ళ మదరు నిన్న స్పందించింది. ఏదైతే మీడియాలో వచ్చినటువంటి కథనాలకు ఆధారంగా చేసుకుని లావణ్య ఇటు మాల్వి మల్హోత్రా పైన ఫైట్ చేస్తున్న ఉద్దేశంతో ఆమెకు తెలియడంతో పెట్టిన ఆమెకు దగ్గర ఉన్నటువంటి, అంటే మాల్వి మల్హోత్రా యోగేష్ సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏవైతున్నా వాళ్ళిద్దరు కలిసి తిరిగింది, కానీ తర్వాత ఆమె ఆస్తులు ఏ విధంగా కాజేసింది, ఏ విధంగా తన కొడుకు దగ్గర డబ్బులు తీసుకుని ఫ్లైట్లో కానీ విలాసవంతమైనటువంటి జీవితం గడిపింది, తర్వాత ఎందుకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పైన మోజుతో తనని ఎందుకు వదిలేసి తర్వాత అతన్ని జైలు పాలు చేసిందనే అంశాలన్నీ కూడా నిన్న ఒక వీడియో రూపంలో కూడా ఆమె చేసి పంపించినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో లావణ్య చేసినటువంటి ఆరోపణలకి అదో కొంచెం బలం ఇచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎప్పుడప్పుడు ఫ్లైట్లో తిరిగారు, ఎంత సన్నిహితంగా ఉన్నారు అన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో కొన్ని ఎవిడెన్స్ కూడా మనకు బిగ్ టీవీకి కూడా వారు పంపించినటువంటి పరిస్థితి. సో ఆ ఎపిసోడ్ ఒకవైపు ఇలా ఉండగా, ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ పని చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలకు సంబంధించినటువంటి ఆల్రెడీ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. 3 సెక్షన్స్ కింద కూడా కేసు నమోదు చేశారు. దాన్ని బేస్ చేసుకొని నిన్న రాజ్ తరుణ్కి నార్సింగ్ పోలీసులు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎల్లుండిలాగా అంటే ఈ నెల 18లోగా
రాజ్ తరుణ్ ఖచ్చితంగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ ముందు విచారణకు హాజరు కావాలంటే కూడా నోటీసులు పెట్టారు. బిఎన్ఎస్ఎస్ సంబంధించినటువంటి కొత్త న్యాయ చట్టం వచ్చింది కాబట్టి బిఎన్ఎస్ఎస్ 45 కింద ఆయనకి నోటీసులు ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా రేపు కానీ ఎల్లుండి కానీ మస్టర్ షూట్గా రాజ్ తరుణ్ అయితే విచారణకి హాజరు కావాల్సి ఉంటుంది. సో అతను హాజరు అవుతాడా లేదా అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అతను హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ఒకవేళ ఇక్కడ హాజరైన తర్వాత ముందస్తు అరెస్ట్ లేకుండా లేకపోతే ముందస్తు విచారణ లేకుండా అతను ముందస్తు బెయిల్ కోసం ఏమన్నా క్వాష్ పిటిషన్ వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ రాణా.